శివుని పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్లో సగంగా పరిగణించబడుతుంది. ఇది నేపాల్ రాజధాని కాఠ్మండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవపటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం. నేటికి ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక రహస్యాల గురించి కథలుగా వినిపిస్తూనే ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయ చరిత్ర. పశుపతినాథ్ అనేది బోలా శంకరుడికి మరొక పేరు. అంటే శివుడు 4 దిక్కుల్లోనూ ఉన్నాడు. మత గ్రంథాల ప్రకారం భగవంతుడు శ్రీ పశుపతినాథ్ పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం. శివయ్యను పంచవక్త్రం త్రినేత్రం అని పిలుస్తారు. ఓంకారం శివుని దక్షిణ మొక్క నోటి నుండి, ఆకారం పడమటి నోటి నుండి, ఊకారం ఉత్తర నోటి నుండి, మాకారం తూర్పు నోటి నుండి, చంద్రవిందు ఎగువ ఈశాన్య నోటి నుంచి నాథ్ రూపంలో ఉద్భవించింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సోమనాథ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రక నమ్మకాలు ఉన్నాయి. మనం దానిని విశ్వసిస్తే ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ పశుపతినాథుడి ఆలయంలోకి పశుపతినాథుడి దర్శనానికి హిందువులు మాత్రమే వెళ్ళగలరు. హిందువులు కాని వారు ఈ ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం కొనసాగుతుంది. అయితే ఆలయ బయట నుంచి వీరు చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడ లేదని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం పశుపతినాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఇక్కడి దర్శనం వల్ల జంతుజాలం నుంచి విముక్తి లభిస్తుంది. ఆ తరువాత 84 లక్షల జన్మలలో సంచరించిన తరువాత మానవ జన్మ లభిస్తుందని నమ్ముతారు. అలాగే వ్యక్తి కర్మల ప్రకారం అతను మళ్ళీ మిగిలిన జన్మలను ఎత్తి ఆ జీవితాన్ని గడపవలసి ఉంటుంది. అందులో ఒకటి జంతువుల రూపంలో జననం. జంతువుల జీవితం చాలా బాధాకరమైనదని, అందుకే మానవులందరూ జంతువుగా జన్మించిన తరువాత మోక్షాన్ని పొందాలని కోరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని పశుపతినాథ్ ఆలయం గురించి ఒక నమ్మకం. అయితే భక్తులు శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేస్తే మృగ రూపంలో పుట్టడం ఖాయమని విశ్వాసం. ఆర్యఘాట్ పశుపతినాథ్ ఆలయం వెలుపల ఉంది. పురాణ కాలం నుండి ఈ ఘాట్ నీటిని మాత్రమే ఆలయం లోపలికి తీసుకువెళ్లాలని నిబంధన ఉంది. మరే ఇతర ప్రదేశంలో నుంచి అయినా నీటిని తీసుకొని వస్తే ఆ నీటితో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేరు. పంచముఖి శివలింగ ప్రాముఖ్యత. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం 5 ముఖాలు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోర ముఖమని, పడమర వైపు ఉన్న ముఖాన్ని సత్యోజాతని, తూర్పు ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష అర్ధనారీశ్వరుడని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఈశాన్ముఖ అంటారు. ఇది నిరాకార నోరు. ఇది భగవాన్ పశుపతినాథుడికి సంబంధించిన ఉత్తమ ముఖం.